కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన శ్రీరెడ్డి ఆరంభం నుంచి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ సలహాతో పవన్ తల్లిని విమర్శించి జనసేనాని వివాదంలోకి లాగింది. రియాక్షన్ పెరగగానే అమ్మా మీకు క్షమాపణలు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికీ పవన్ పై ఫేస్బుక్ లో విరుచుకుపడుతోంది. తాజాగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను వదిలి బాలయ్యపై పడింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ తో పాటుగా బాలయ్యను కూడా టార్గెట్ చేసింది. ధర్మ పోరాట సభలో బాలకృష్ణ బూతులు మాట్లాడారని, కానీ అవి ఎవరికీ వినిపించవని శ్రీరెడ్డి ఎద్దేవా చేసింది. తను ఆ మాట అన్నందుకు ట్రోల్ చేశారని అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీని ఉద్దేశించి బాలయ్య కామెంట్స్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. బాలకృష్ణపై గవర్నర్ కు ఫిర్యాదులు కూడా చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం అస్సలు తగ్గలేదు. బాలకృష్ణ అన్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు, 5 కోట్ల తెలుగు ప్రజల ఆగ్రహం, ఆవేశం. అయినా బాలయ్య మాటల్లో తప్పేం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. ఆ విషయం తెలియని శ్రీరెడ్డి బాలయ్యను కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. మరేం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.